హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎవరైనా చిన్నప్పుడు మిమ్మల్ని మునగ చెట్టు ఎక్కిచ్చారా? అంటే పొగిడారా? ఈసారి ఎక్కిస్తే మాత్రం దెక్కండి. హాయిగా 4 ఆకులు తెంపుకొని తినండి. కారణం ఏంటంటే మొరింగా, మునగాకు ఇవాల్టి రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా పేరు తెచ్చుకున్న విషయం మనకు ఆల్రెడీ తెలుసు. మొరింగా అంటే మనకి డయాబెటిస్ తగ్గించడం మొదలుకొని గట్ హెల్త్, స్కిన్ హెల్త్, జాయింట్ హెల్త్, ఇంకా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్‌గా అందుబాటులో ఉండడం ఇలా రకరకాల బెనిఫిట్స్‌తో ప్రాచుర్యం పొందింది. కానీ మునగాకు మనకి సంవత్సరం అంతా కూడా ఫ్రెష్‌గా మన కిచెన్‌లో దొరకాలంటే ఎలా అంటే, దానికి సమాధానం చెప్పారు. ఎరిస్ గ్రీన్ ఆల్కెమీ వ్యవస్థాపకులు అరుణ గారు. మొరింగా పౌడర్‌ని ఇప్పుడు ఆర్గానిక్ మొరింగా పౌడర్ బై ద వే. దీన్ని చక్కగా మనకు అందుబాటులో ఉండే విధంగా ఇస్తూ, ఇది గనక రెగ్యులర్‌గా వాడితే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఎన్నో కేస్ స్టడీస్ ఉన్నాయని చెప్తున్నారు. అరుణ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వెల్‌నెస్ ఆంత్రప్రెన్యూర్‌గా వారికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ అండి. నమస్కారం. నమస్తే అండి. మునగాకు గురించి వినడం చాలామంది ఊరికే తెలుసుకున్నాం గానీ, వాళ్ళు డీటెయిల్డ్‌గా మీ నుంచి తెలుసుకోవాలని. ఎందుకు ఇంత ఎంఫసిస్ వచ్చింది ఇవాళ? అమెరికా లాంటి దేశాల్లో కూడా మొరింగా సూపర్ ఫుడ్ అది ఇది అని సప్లిమెంట్స్ అమ్ముతున్నారు. మునగాకంటే ఇది మామూలుగా మనకి పూర్వం నుంచి పెరట్లో ఉంటుందిది. అవును. పెరట్లో ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు మన పెద్దోళ్ళు ఏదో ఒక రూపంలో వాడేటోళ్ళు. అవును. ఇప్పుడు పెరట్లు లేవు ముందు. పెద్దమ్మలు లేరు, పెరట్లు లేవు. అంతా సింగిల్ లైఫు, లేదంటే ఇద్దరు ఇట్లా సిటీ లైఫ్ కట్టిన తర్వాత ఈ పెరట్లు పోయింది, మునగాకుకు దూరం అయిపోయినాము. దీనికి పేరు కూడా సంజీవని అనే పేరుంది. ఇప్పుడు తులసి మొక్కతో పాటుగా ఈ మునగాకు మొక్కకు కూడా మనకు సంజీవని అనే పేరుందనమాట అది. నేను హెల్త్ బాలేనప్పుడు ఎక్కువ గమనించింది మునగాకు, వేపాకు, తులసాకు ఇలా కొన్ని హెర్బ్స్ తోటి మన కరోనా వచ్చినప్పుడు ఎలా మనం వెనక్కి రావచ్చనేది నేను తెలుసుకున్నాను ప్రాక్టికల్‌గా. కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు నీకు థైరాయిడ్ క్యాన్సర్ రిస్క్ ఉంది. హ్మ్. కీమో ఇవ్వాల్సుంటుంది. మీరు ఆ విధమైన సైన్ చేస్తేనే సర్జరీకి ప్లాన్ చేద్దామని ఒకరోజు చెప్పారు కరోనా టైంలో. ఇది ఎందుకు ఎందుకు చెప్తున్నారు? ఇంకా మనకి బయాప్సీ రాలేదు గదా! ఎలా చెప్తున్నారు మీరంటే, మీ బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అయితేమి, ఈఎస్ఆర్ అయితేమి, హ్మ్. యాంటీ టీపీఓ టెస్ట్ అయితేమి, తర్వాత బాడీ పీహెచ్, యూరిన్ పీహెచ్, బ్లడ్ పీహెచ్ రకరకాల టెస్ట్‌లు ఒక 70, 80 వేల రూపాయలు ఓన్లీ బ్లడ్ టెస్ట్‌కి అయింది. అబ్బో! అది బ్లడ్ తీస్తూనే ఉన్నారు 4, 5 రోజులు. ఎందుకు అంతటి అంటే మీకు సింప్టమ్స్ కనిపించాయా వీటన్నిటివి? సింప్టమ్స్ ఏం లేదు నాకు. కొంచెము గొంతు గుటక మింగనిచ్చేది గాదు. హ్మ్. జస్ట్ ఇన్ని రోజులు గూడా లేను. అంత ఆరోగ్యమే చాలా ఇంట్రెస్ట్‌తో చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని. హ్మ్. డెలివరీలు గూడా నార్మల్ డెలివరీలు 2 ఒక్క టాబ్లెట్ లేకుండా డెలివరీ అయినా నేను. అంతా ఇంట్లో హోమ్ ఫుడ్ తీసుకుంటూ అంతా. రాగి సంగటి, తోటకూర, గోంగూర ఇలా పెద్దమ్మల సహాయం తీసుకుంటూనే నేను 2 డెలివరీలు గూడా నార్మల్ అయ్యాను. సిజేరియన్ గూడా నేనొక్కదాన్నెళ్లి సిజేరియన్ జేసుకొని వచ్చిన అంత హెల్త్ మీద బాగున్నదాన్ని బాగా. అలాంటిది జస్ట్ గుటకైనా లేదు. నేను ఒక 2, 3 రోజుల్లో ఎళ్ళాను. ఏదన్నా కరోనా ఎఫెక్ట్ ఏమో అనుకున్నాను. కానీ అక్కడికెళ్తే వాళ్ళు ఇలా, ఇలా చూసి 2, 3 మళ్ళీ సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకున్నా గూడా సేమ్ ప్రాబ్లమ్ చెప్తా ఉన్నారు. క్యాన్సర్ రిస్క్ ఉంది. అది పీకకు టచ్ అవుతా ఉంది. అది తీయాల్సుంటుంది. తీయకపోతే మళ్ళీ పీకకు టచ్ అయిన తర్వాత ఎక్కువ రిస్క్ అవుతది. మీరు ఎమ్మటే తీర్చుకుంటే మంచిదని చెప్పి అంటే ఇంక ఇంట్లో వాళ్ళు ఇంక తీసుకోపోయినా ఇంక ఇది నీకు వాయిస్ పోవటమో, లేపోతే గుటకేయనీయకుండా తినకుండా ఎట్లా ఉంటావు? అటైనా చనిపోతావు. ఇదేదో తీస్తే అవును. ఏమన్నా బతికే ఛాన్స్ ఉంటది గదా! సరే సంతకం పెట్టేసేయి అని చెప్తే హ్మ్. మనీ కట్టాము. టైమ్ ఇచ్చారు. ముందు వరుసలు చాలా మంది గొంతులు గొయ్యాలి మీకే గాదని జెప్పారు. హ్మ్. సరే టైం కోసం చూస్తా ఉండి మళ్ళీ వాళ్ళు పిలిచిన రోజుకి 2 రోజుల ముందెళ్ళాము. మళ్ళీ టెస్ట్‌లు సేమ్ రిపీట్. బ్లడ్ టెస్ట్‌లు హ్మ్. సేమ్. ఏం మారలేదు. నేనేం ట్రై చేయలేదు. ఏడవటం సరిపోయింది. వస్తానా, పోతానా, వస్తానా, పోతానా అని 60 రోజులు గడిచింది. అంతకుముందు నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఇష్టం ఉండే. అట్లా ఎక్కువ పని చేసే కారణంగా తక్కువ చదివిచ్చారు నన్ను. ఎక్కువ పని చేస్తావు. నేను గాని కాలేజీకెళ్తే ఇంట్లో నలుగురు చేసే పని ఆగిపోయింది. హ్మ్. ఎక్కువ పని చేస్తాను కారణంగా ఇట్లా గేదెల పని, పొలం పని అన్నీ పెండింగ్ పడిపోతే అమ్మగారు చదువు ఆపిచ్చారు. అప్పుడు నాకు దేవుడి మీద దేవుడు లేడు, ఇంత ఇంట్రెస్ట్ ఉంటే నన్ను చదివియలేదనేది ఆ రోజు నుంచి నేను దేవుడికి దండం పెట్టడం మానేశా. అయ్యో! డెలివరీ అప్పుడు గానీ, పెళ్ళెప్పుడు గానీ, ఇప్పుడు గూడా నేను దండం పెట్టలే. నాకు ఆ చదువు పిచ్చి అట్లా ఉండింది. హ్మ్. దేవుడు ఇలా ఏం జేయాలనుకున్నాడో మళ్ళీ ఆ రోజు ఆయన చదువు ఆపిచ్చాడు. చదువుకుంటే ఏదైనా ఉద్యోగం జేసేదాన్నో ఏమో! ఆయనకన్నీ తెలుసు గదా! మనకు డిజైన్ జేసి పెడతాడు దేవుడనే మనిషి. తర్వాత దెలిసింది. అయితే ఈ కరోనా వచ్చిన తర్వాత సర్జరీ పోయేటప్పుడు నేను దేవుడికి దండం పెట్టుకున్నా. ఫస్ట్ టైము డోర్ తీశా. ఇంగ దూరం వెళ్తే ఏడుపొస్తది. ఆ రోజు జరిగింది. ఫస్ట్ టైమ్ డోర్ తీసినప్పుడు హ్మ్.
ఇంకేమన్నా ఉందా అని అడిగా. ఏం అడగలేదు అసలకు. ఇంకేమన్నా ఉందా బతికే ఛాన్సు అని దేవుడి గుడి డోర్ తీశాను. ఇంకా ఎళ్ళా. సర్జరీకెళ్ళాం అంతే. ఆయనేం చెప్పింది మనం వినంలేం గదా! నేను చెప్పాల్సింది చెప్పి ఇంక నేను ఆపరేషన్‌కెళ్ళా. అప్పుడు కరోనాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఇంకా మంచి మంచి ఫుడ్ తీసుకోవటం గానీ, తర్వాత కంగన్ వాటర్ అనేది తెలిసింది. ఆ దేవుడి గుడిలో డోర్ తీసిన తర్వాత ఒక్కోటి ఒక్కోటి మొదలుపెట్టిందని నేను అనుకున్నాను. అంతకుముందు లేని కంగన్ వాటర్ మా తమ్ముడు అప్పటికప్పుడే తీసుకొనొచ్చాడు. హ్మ్. 3,00,000 మిషన్ అన్నాడు. డబ్బులు లేవు కదరా! నాకు బాగాలేదని నీకెవరు చెప్పారసలు? నేనెవరికీ చెప్పలేదు. మా ఇంట్లో వాళ్ళ వరకే. అన్నీ అమరిపోవడం మొదలుపెట్టాయి ఆ! మీకోసం. అసలు హ్మ్. నేనెవరికీ చెప్పలేదు బాలేదని గూడా. ఎందుకంటే ఓదార్పు యాత్రలు ఎక్కువైతాయి. దాని నుంచి మనకి ఇంగ రిస్క్ పడతాము. అంతా ఏడుపులు ఇదంతా ఎందుకులే మంచి వయసు కదా! 40 ఏళ్ళంట ఆ రోజు. అందుకని చెప్పి నేను ఎవరికీ చెప్పలేదు. మా పెదనాన్న కొడుకనమాట. తను సీఐగా ఉంటారు గుంటూరులో. ఆయన మిషన్ తీసుకొనొచ్చాడు చెప్పకుండా. ఏదో మంచిదంటున్నారు తాగరాదా? డబ్బులు తర్వాత చూద్దాంలే ముందు తాగన్నాడు. అసలు ఆ నీళ్ళు రావటం ఏందనుకున్నా. కంగన వాటర్ తాగిన తర్వాత కొంతలో గొంతులో రఫ్ తగ్గింది. ఇప్పుడు నేను గ్రీన్ టీ అయి కొంచెం తాగితే నాకు కొంచెం బావుండేది. ఆ నీళ్ళు తాగినాక కొంచెం బాగా అనిపించింది. తర్వాత ఇంగ వీర మాచినేని గారికి, మంతెన సత్యనారాయణ వీళ్ళందరిని కలిసి కరోనా అంటున్నారు. నేను బాగానే ఉన్నాను. ఏంటి పరిస్థితి? అన్న తర్వాత ఇంగ ఫైనల్‌గా నేనెక్కడన్నా ఉండాలి. ఒక హ్మ్. ఆశ్రమం లాగా అనేది నాకనిపించింది. వీళ్ళ దగ్గర ఎక్కడ ఆ రోజు ఆశ్రమాలు లేవు. చెప్పటం వరకే వీళ్ళు. మంతెన సత్యనారాయణ గారి దగ్గర ఆశ్రమం ఉన్నింది. అక్కడ చేరాను. చేరితే సార్ నేను కంగన వాటర్ తీసుకుంటాను. నాకు మునగాకుతో కొంచెం ఉపశమనం ఉంటుంది. మరి అది వాడొచ్చా అంటే ఆ 2 అలౌ చేశారు. వాళ్ళు ఫుల్ స్ట్రిక్ట్ ఏం తీసుకొని పోనీయరు మనల్ని. ఒక నైటీ, 2 డ్రెస్సులు తప్ప ఏం తీసుకపోనీయరు. ఎంట్రన్స్‌లో చెక్ చేసి లోపలికి పంపించారు. ఫాస్టింగ్ అమ్మ. లంకనం పరమ ఔషధం. మా దగ్గరున్న ట్రీట్మెంట్‌లో మోస్ట్‌లీ ఇదే. హ్మ్. మీకు తగ్గే గుణం ఉంటే తగ్గుతది. హ్మ్. తగ్గకపోతే తర్వాత సర్జరీకెళ్దురు అని చెప్పారు. అప్పుడు నేను ఫాస్టింగ్ చేశా. ఫాస్టింగ్ మొదలుపెట్టిన తర్వాత ఆరో రోజు గుటకేయటం అయిపోయింది. అంతా అయిపోయింది. తెల్లవారుజామున 3కి మెలుకువొస్తది. మామూలుగా నేను చిన్నప్పటి నుంచి ఎక్కువ పని చేసేదాన్ని కాబట్టి 7:30, 8 టైం నేనెప్పుడు చూసింది లేదు. నిద్రపోతా. 3:30కి ఫస్ట్ నుంచి లేస్తా. చిన్నప్పటి నుంచి అది అలవాటు. 3:30కి లేసేసరికి గుటక మింగనిస్తా ఉంది. బావుంది. ఇంగ ఎగురుతున్నా నాకు ఆనందం. ఎవరున్నారు ఆ టైంలో 3:30కి? అందరూ గాఢ నిద్రలో ఉంటారు. పంచుకోవటానికి ఎవరుంటారు? అంటే మీకంత రిలీఫ్ ఫీల్ అయ్యారు రిలీఫ్ బాడీలో. అయింది. 3, 4 నెలల తర్వాత లంకణం 5 రోజులా అండి? ఆరో రోజొచ్చింది. ఆరో రోజు మునగాకు తీసుకున్నారా? మునగాకు, తేనె, లెమను. ఉదయం ఎవరు 6 చెప్పారు మీకసలు మునగాకు తేనె లెమన్ గురించి? తేనె, లెమను వాళ్ళిచ్చారు. వాళ్ళు అవును. ట్రీట్‌మెంట్‌లో మునగాకు భాగమే. తీసుకోవాలని ఎవరు చెప్పారు? నేను ఆ కంగన వాటరు, మునగాకు, తేనె, నిమ్మరసం. వాళ్ళక్కడ మామూలుగా వాటరు, తేనె, నిమ్మరసం వాళ్ళిస్తారు మామూలుగా ఎవరికైనా. ఎవరెళ్ళినా గాని అది మానిటర్ అక్కడ. వాటర్ అయితే పౌడర్ గూడా యాడ్ చేసుకుంటా అని చెప్పా. వాళ్ళు దానికి అగ్రీ చేశారు. ఈ లంకనమే ఏమైతే మనం ఫుడ్ తినకుండా బాడీని ఫస్ట్ పెట్టామో, ఈ క్యాన్సర్ సెల్స్‌నన్నిటిని తినేసింది బాడీ అనేది వాళ్ళు చెప్పదే నేను అసలు అందుకే ఎళ్ళా మీకు అక్కడే. అర్థం చేసుకున్నారక్కడ. అర్థం చేసుకున్నాను. అసలు ముందు నుంచి తెలిసే అక్కడికెళ్ళాను. ఇంట్లో అంటే మనము ఇంట్లో వంట చేసేటప్పుడు ఆ ఉప్పు, కారం చూసి మనకు బాడీ ఆగదు. ఏదో ఒకటి తింటూ మనం ఉంటాం. నేలకి తర్వాత మీద టచ్ అయిందంటే మన బాడీలో స్టార్ట్ అవుతది మిషన్. అక్కడైతే అలాంటిదేమి ఉండదు. హ్మ్. అప్పుడు మా అమ్మగారైతే ఆ టైంలో మనం ఫోన్ చేస్తే అమ్మగారేగా ఫోన్ ఎత్తే ఫస్ట్ మా అమ్మగారికి చేశా. అమ్మ నాకు గుట్టకేయని ఇచ్చిందంటే ఆమె ఎత్తింది ఫోను. పాప అక్కడుంది గదా! ఎట్లా ఉంటదేమో అని చెప్పి ఫోన్ ఎత్తింది. అమ్మ నాకు గుట్టకేయని ఇచ్చింది నాకు బావుందమ్మా అంటే, పోనీలమ్మ 21 రోజు అనుకున్నావు గదా! 21 రోజు చేసిరా. తర్వాత డాక్టర్ చూయించుకొని ఇంటికి రా. మళ్ళీ నువ్వు మూర్ఖంగా ఇంటికి రావద్దు అని చెప్పింది. ఓకే అని చెప్పేసి 21 రోజు తీసుకొని, తర్వాత మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ నా సర్జరీ డాక్టర్‌ని కలిసాను. మళ్ళీ ఏమి ఇనే స్థితిలో లేరు గదా! బ్లడ్ టెస్ట్‌కి పంపించారు. అన్ని టెస్ట్‌లు, స్కానింగ్‌లు, బ్లడ్ టెస్ట్‌లు. ఇంకా ఒక్కొక్క రిపోర్ట్ నార్మల్‌కి రావటం మొదలుపెట్టింది. అన్నీ పాజిటివ్ అన్నీ నెగెటివ్ రావటం మొదలుపెట్టినాయి. ఈఎస్ఆర్ అయితే ప్రతీదీ. అప్పుడు డాక్టర్ గారు "ఏం చేశావమ్మా?" అంటే, సరే నేనైతే ఫాస్టింగ్ చేశాను. తర్వాత కూడా నేను నేచురల్ ఫుడ్ తీసుకుంటాను. మరి మీరు చేస్తానంటే చేయండి అంటే, చేయటానికి ఛాన్స్ లేదు. నార్మల్ ఉందంతా. మీకు కొన్ని రోజులు అవకాశం ఇస్తాము. మీరు నిజంగా అనుకున్నట్టు నేచురల్ ఫుడ్ తీసుకొని, ఇలా ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేసుకొని బావుంటానంటే ఓకే. కానీ 6 మంత్స్‌కి ఒకసారి కలవండి అని చెప్పారు. అట్లనే 6 మంత్స్‌కి అట్లా 2, 3 సంవత్సరాలు కలిసాను. కలిసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చూసిన తర్వాత మనీ వెనక్కిచ్చారు. వద్దమ్మా ఇంకా అని.
ఎనిక్కిచ్చినప్పుడు ఆ డబ్బులు పేదలకిచ్చేసాను ఆ డబ్బులన్నీ. ఈ వచ్చిన డే 1 నుంచి గూడా వచ్చిన రోజు నేను హైదరాబాద్ ఎళ్లి సేవ్ ఆఫీస్‌కెళ్ళా. ఈ విత్తనంలోనే మనకి జీవముంది. మన జబ్బులనేది ఊరక రావు. ఒక 20 సంవత్సరాలు మనం జేసిన తప్పు నుంచే మనకు జబ్బులొస్తాయి. ఈ రోజుకి ఈ రోజు రాదు. లోపల ఎన్నో పరిణామాలు జరిగిన తర్వాతనే మనకి ఒక డిసీజ్ రూపంలో బయటపడుతుంది అనేది నేను ఆ ఆ ఆశ్రమంలో టైంలో అర్థం తెలుసుకున్నాను. చేసుకున్నారు. తెలుసుకున్నాను. విత్తనంలో జీవం ఉందండి. ఒక రూ. 1,00,000 పెట్టే స్కూటీ ఏదైనా, అది పెట్రోల్ అయితే మనం డీజిల్ పోస్తే నడవదు. డీజిల్ బండయితే పెట్రోల్ పోసినా నడవదు. రూ. 1,00,000 బండే. దాని ఇంజిన్ అలా సెట్ చేసుంటారు. మన బాడీలో ఇంజిన్ మనం ఏం తీసుకున్న 20 సంవత్సరాలు మనల్ని కాపాడింది. అందుకు మనకు బాడీ పాడవుతా ఉంది. మనకు ఫస్ట్ రోజే రియాక్ట్ అవుతాం. మన మిషన్ అంత మంచిది. తెలుసుకుంటారని అన్ని రోజులు మనల్ని కాపాడింది. అప్పుడు నేను ఈ విత్తనాలలోనే మనకి నాటు విత్తనాలలోనే జీవం హ్మ్. ఉంటుంది. జబ్బు రాకుండా చేసేది అవే అనేది తెలుసుకొని మన విజయరామ్ సార్ ద్వారా నేను సేవ్ ఆఫీస్‌కొచ్చాను ఫస్ట్. అప్పుడు ఆయన్ని కలవలేదు. ఆయన ఎవరో నాకు తెలియకుండా ఉండే. సేవ్ సురేంద్రనాథ్ గారు పరిచయం యెస్. మాకు. అది ఆయన నేనేం చేశానంటే కూరగాయ ఇత్తనాలు ఎక్కువ అడిగాను. 5 బీరిత్తనాలు పెడతారు. 4 కాకర ఇత్తనాలు పెడుతున్నారు వాళ్ళు. రూ. 10 తీసుకొని. డబ్బులిస్తాం గదా! అంత దూరం నుంచొచ్చాము. ఇంత తక్కువ ఇంకొన్ని ఇవ్వండి ఇస్తారేంటి? ఏంటి అంటున్నాను. నువ్వు బతికిచ్చి నలుగురికి పెట్టాలి ఆ ఇత్తనాలు. డబ్బుల కోసం గాదు. మా సార్‌ని గలువు. గట్టిగా అరుస్తున్నావు అని జెప్పారు. తెలియదు గదా! అప్పుడు ఇది ఇంత అనేది తెలియదు. సార్‌ని కలిసిన తర్వాత అప్పుడు ఆయన కాళ్ళకి దండం పెట్టి ఇత్తనంలో ఇంత ఇంత శక్తి ఉంది. ఉందా? నేను ఇంతమందికి సహాయం చేయాలా? నువ్వు ఇది పండించి ఈ ఇత్తనం వందల మందికి నువ్వు సరఫరా చేయాలి. ఈ తోటకూరతోటి నువ్వు మళ్ళీ విత్తనాలు తీసి పండించాలని. ఎర్ర తోటకూర అయితేమి, నాటు గోంగూర అయితేమి రకరకాలు విత్తనాలన్నీ తీసుకొనెళ్ళి మరుసటి రోజే వేశా ప్లాంటేషన్. వేసి అవి తినుకుంటూ ఇంకా ఆరోగ్యం ఎలా ఉందంటే మళ్ళీ 30 సంవత్సరాలలో నేను టెక్స్‌టైల్స్ బిజినెస్ చేసేదాన్ని, టైలరింగ్ చేసేదాన్ని. బొటిక్ ఇట్లా లేడీస్‌తో అంతా మమేకమై ఎప్పుడు నేను కూడా ఏసీ రూమ్‌లో ఉండేదాన్ని అప్పుడు. అట్లా లేడీస్ మొత్తం పరిచయం. ఆ ఏరియా మొత్తము. హ్మ్. చిన్న పిల్ల బర్త్‌డే ఫంక్షన్ నుంచి మ్యారేజ్ వరకు అరుణమ్మ దగ్గర నుంచికెళ్ళాలి. బ్లౌజ్ గాని, శారీ గాని, డిజైనర్స్ గాని, ప్రతి స్టిక్కర్ ప్యాకెట్‌తో సహా నా దగ్గర నుంచెళ్ళాలి. ఎప్పుడు ఉమెన్ ఎంపవర్‌మెంట్ తోటే నడిచింది. అట్లా ఎప్పుడు కూడా ఒక్కదాన్నే చేసుకోవటం అలవాటు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి నేను గేదెలకెళ్ళినా 10 మందిని గుంపేస్తా. టైలరింగ్ చేసినా గుంపేస్తా. అదే విమెన్ అది ఎంపవర్‌మెంట్ అది అన్నమాట. నాకిష్టం ఎక్కువ మందితోటి, లేడీస్ తోటి మమేకం అవ్వటం అనేది. అట్లా ఉండేదాన్ని. అట్లా లేడీస్ అందరూ పరిచయం అయ్యి ఉన్నదాన్ని. ఈ ఈ ఈ బిజినెస్ పెట్టిన తర్వాత, హ్మ్. ఈ కూరగాయల విత్తనాలన్నీ వేసుకొని ఇదంతా బాగున్న తర్వాత, అప్పుడు నాకు అందరికి ఏమన్నా పండించాలా అనే ఉద్దేశంతోటి, హ్మ్. ఏదైతే మనం బయటికి పంపించగలమో, ఏదైతే మనం నమ్ముతారు ముందు ఇది ఆర్గానిక్ అని నమ్ముతారు. కూరగాయలేసి మార్కెట్ తీసుకెళ్తే నువ్వు చెప్తున్నావు మందు లేకుండా పండించామని. మాకేం తెలుసంటారు. మాకేం తెలుసు ఇదేంది చిన్నగుంది సొరకాయి, బీరకాయ ఏంది చిన్నగుంది, ఇది కొనరు అని అన్నారు. ఎలా మరి? విజయరామ్ సారేమో నీ వంతుగా ప్రకృతి వ్యవసాయంలో ఏం జేస్తావు? కూరగాయలు పండించాను బావుందని మళ్ళొచ్చావు. మరి నీ వంతుగా నువ్వేం జేస్తావు? అంటే, నేను మునగాకేస్తాను సార్ అని చెప్పాను. అప్పుడు మునగాకు గుర్తొచ్చింది మీకు. మునగాకు నిజంగా ఒక వెయ్యాలనిపించిందింక. దైవికంగా సంకల్పం వచ్చింది కదా మీకు. అంతే. ఎందుకంటే అవును. మీరు దేవుడిని దండం పెట్టుకున్నాక చూడండి ఎట్లా అన్ని 1 బై పరిస్థితులు 1, కరోనా 1 బై 1 పాజిటివ్ రావడం, అన్నీ మీకు మునగాకు పరిష్కారం రావడం, మీరు మంతెన గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన అవును. ఆశ్రమంలో ఉండడం, అవును. అంతా కలిపి మీ క్యాన్సర్ నుంచి అసలు రిస్క్ నుంచి అవును. బయటపడిపోవడం. మళ్ళీ హుషారొచ్చింది. ఈ టెక్స్‌టైల్స్ బిజినెస్‌లో 30 సంవత్సరాలలో ఉన్న హుషారు, మళ్ళీ నాకు అప్పుడు హుషారొచ్చింది మళ్ళీ. అప్పుడు విజయరామ్ సార్ అన్నారు, "నేను సార్ మార్కెట్ ఉంటుందా? హ్మ్. మళ్ళీ ఎంతైనా వెయ్యొచ్చా? నీకు ఎంత చేతైతే అంత వెయ్యి. మార్కెట్ ఉంటుంది. ఎప్పుడుంటుందంటే, నిజాయితీనే నువ్వు పెట్టుబడిగా పెడితే, మార్కెట్ నీ దగ్గరకొస్తది. నీ పెట్టుబడి ఫస్ట్ నువ్వు నిజాయితీ పెట్టు" అని జెప్పారు. అప్పుడు ఆయన నేను నిజాయితీ పెట్టుబడి పెట్టిన తర్వాత పంచభూతాలన్నీ ఏకమైనయి. ఈరోజు మునగాకు పొడి నిజంగా ఒక్క ఈరోజు తయారు చేసింది ఈరోజు ఎళ్ళాల్సిన పరిస్థితొచ్చింది. అంటే అంత డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగింది.